హలో కామ్రేడ్స్, వెల్కమ్ టు ఇండియన్ లాస్ట్ వీడియో. మ్యాటర్ ఏంటంటే బయట బీభత్సమైన వర్షం పడుతుంది. ఇంకా మేము అలా గొడిగేసుకుంటూ తిరుగుతూ మా ఇంతేజ్ అన్న పాన్ షాప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వచ్చి కూర్చుంటే మా ఆరిఫ్ అన్న మాకు తినండ్రా అని చెప్పి పాప్కార్న్లు అన్నీ ఇప్పించిండు. వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఎలావెల్లగా చల్లగా కాపాడాలని కోరుకుంటూ పొద్దున్నే లేచి వర్షంలో ఏం చేయాలో అర్థం కాకపోతే మన ఇంతేజ్ అన్న షాప్ దగ్గరికి వచ్చాం. వచ్చి కూర్చుంటే ఇంతలో ఆరిఫ్ అన్న వచ్చాడు. మా దానకూర వదిలే ఆ డైలాగ్ వదిలే అయితే వచ్చి మీకు ఇష్టం వచ్చింది తీసుకుంటారా అంటే మేము అందరూ కూడా మింగో ప్యాకెట్స్ 5 రూపాయలు తీసుకున్నాం. ఇది అందరూ తీసుకొని పాప్కార్న్ తీసుకొని మంచిగా తిన్నాం. తిన్న తర్వాత గొంతులో ఇది అడ్డం పడినట్లు అనిపిస్తుంటే ఇంట్లో ఆరిఫ్ అన్న ఏమన్నాడంటే ఇంట్లో ఇంత చేసిన ఆ మాత్రం చేయలేనా, థమ్స్అప్ కూడా తీసుకుని తాగండి నా ఖాతాలో అన్నాడు. ఆ థమ్స్అప్ కూడా తాగుతున్నాం. ఇప్పుడు ఆరిని ఆరి కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థమ్స్అప్ 2 లీటర్లు అన్న. ఆరిఫ్ అన్న కొంచెం నీ చేతివా పట్టుకో. ఆరిఫ్ అన్న చేతుల మీద 2 లీటర్ థమ్స్అప్ తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పార్టీలు ఆరిఫ్ అన్న ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి వర్షంలో ఇంతేజ్ షాప్కి రావడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇది దేవుడిచ్చిన వరం లాంటిది. ఇప్పుడు ఒక పాట. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. వర్షంలో థమ్స్అప్ తాగడం అనేది చాలా కష్టం. అది కూడా ఆరిఫ్ అన్న పార్టీ ఇవ్వడంతో ఇంకా ఆనందంగా తాగుతున్నాం. ఒక్కొక్కసారి 2 గ్లాసులు తాగనిపించింది కాదు, ఇది నిజం. ఇది థమ్స్అప్ నిజం. ఆరిఫ్ అన్న ఇప్పించిన థమ్స్అప్ అయితే తాగిన తర్వాత మా అస్లాంగాడు వస్తే అస్లాంగాడి బండి మీద ఎక్కి మేము ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రోడ్ల మీద పడి తిరుగుతున్నాం అనమాట. అయితే మేము ఊట్లపల్లి వెళ్ళే దారిలో మా షాప్ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఊట్లపల్లి వెళ్ళే దారిలో అస్లాంగాడు మేము అలా తిరుగుతుంటే అజ్జుగాడు ఫోటోలు దిగుతా అని చెప్పిండు. మళ్ళీ అంటే ఎగురుకుంటూ దిగాలంట, దాన్ని కరెక్ట్ దింపాలంటారా, మామూలు ఫోటోలు వద్దండి ఎగరాలంట. ఇంక ఫోటోలు దిగుతుండే అని చెప్పి అసలు ఇటు ఫోటోలు దిగడం కోసం పుట్టిన అనిపిస్తుంది నాకు ఒకసారి. అటు ఫోటోలు చూస్తాను చూడండి, స్టిల్ చూడండి అసలు. రెడీ రే 1 2 3 గో. కొంచెం అయితే ఆయన జారేవాడు. మామూలు రాలేదు. అజ్జు గారి ఫోటో చూడండి ఒకసారి చూడండి, మామూలు ఫోటో కాదు. ఇంకోటి ఓహో, ఎక్కడ ఉంటే తర్వాత అజ్జుగారు ఫోటోలు తీసిన అస్లాం కొన్ని డిమాండ్లు పెట్టిండి. ఆ ఫోటోలు సెండ్ చేయాలంటే నేను కూడా పెట్టాను. అంటే మా ఇద్దరు డిమాండ్ అని ఆడు అస్లాం గారు చెప్తాను అనమాట. ఎందుకంటే నేను వీడియో తీస్తాను. చెప్పండి అస్లాం గారు, మన డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు ఇప్పుడు ఇమ్రాన్ గారు వివరిస్తారు. అస్లాం గారు అజ్జుగారు ఫోటోలు చాలా బాగా తీసిండు, చాలా అందంగా వచ్చాయి కూడా. అయితే చాలా అందంగా తీసిండు, చాలా బాగా వచ్చాయి ఫోటోలు. కానీ ఆ ఫోటోలు నేను స్టేటస్ పెడతా, ఫేస్బుక్లో పెడతా, చెట్లెక్కేస్తా, పుట్లెక్కేస్తా అని చెప్పి అజ్జుగాడు ఆ ఫోటోలు సెండ్ చేయమని చెప్పి అస్లాం అడిగిండు. కానీ అస్లాం కొన్ని డిమాండ్లు అజ్జు ముందు పెట్టినమాట. అవేంటంటే ఒకటే డిమాండ్, పెద్ద డిమాండ్ ఏం కాదు. మమ్మల్ని ఇప్పుడు రెస్టారెంట్కి ఏదో ఒక హోటల్కి ఎక్కడో తీసుకెళ్ళి బిర్యానీ ఇప్పించాలి. అక్కడ బిర్యానీ ఇప్పించి నువ్వు ఫోన్పేలో అమౌంట్ అలా రెస్టారెంట్ వాళ్ళకి ఆ హోటల్లో కొడతావు లేదో మేము ఇలా ఆ ఫోటోలను నీకు వాట్సాప్లో సెండ్ చేస్తామని చెప్పి అస్లాము డిమాండ్ పెట్టినమాట. దాన్ని బట్టి మరి అజ్జు ఆలోచిస్తూ తిరుగుతున్నా అసలు ఏం చేయాలి అసలు ఎలా ఇవ్వాలా, వీళ్ళ డబ్బు వీళ్ళ ఫోటోలు అవసరం. అరే బాజిక కార్ వస్తుంది, ఏం చేయాలని చెప్పి అజ్జు గడి టెన్షన్ తిరుగుతుండే, అనవసరంగా బుక్ అయిపోయాను అని చెప్పేసి. ఫస్ట్ నుంచి పొద్దున నుంచి ఫాన్సర్ గురించి ఎదుగుతూనే ఉన్నాం. ఈ రోజు మొత్తం ఫాన్సర్ అసలం గారే, ఈ రోజు ఫాన్సర్ మొత్తం మన ఇమ్రాన్ గారే పెట్టుకుంటాడని మా అసలం గారు నేను అనుకునే బయటకు వచ్చాం. ఎవడో కాదు మా ఇమ్రాన్ గారే ఫాన్సర్. ఈ విషయం వాడికి తెలవక ఇంతసేపు ఆరాటపడుతున్నాడు. లాస్ట్కి వాడే కడతాడు, వాడే ఫాన్సర్. ఈరోజు నేనే కడతాను, ఎందుకంటే ఆ డబ్బులు నా దగ్గర ఒక 2000 ఉందన్నమాట. ఆ డబ్బులు అక్కడ హోటల్లో కొట్టేస్తాను. కొట్టినామండి ఆ 2000 ఎలాగైనా వాడుకోండి, నాకు పర్లేదు. నేను 2 కాదు ఇంకో మాట. అది కామ్రేడ్స్, అజ్జుగాడు ఫోటోల కోసం బిర్యానీ తినిపించకుండా న్యూడిల్స్ తినిపిస్తాడు. న్యూడిల్స్ బీభత్సంగా ఉంటాయి. ఫుడ్ గ్యాలరీ అని చెప్పేసి మన అశ్వాపేటలో ఆయన మాస్టర్ మన చౌదరి గారి హోటల్ అనే వీడియో ఉంది చూసారా, దాంట్లో ఈయన ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతాను బండికొండ చూసారా, ఆయన దగ్గరే
ఇక్కడ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ బీభత్సంగా ఉంటాయి. కాబట్టి మేము సరే ఫ్రైడ్ రైస్ తిందాం, సరే న్యూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ తిందాం అని చెప్పి ప్రిఫర్ చేసి ఇక్కడికి వచ్చాం. నువ్వేం చెప్తావరా? న్యూడిల్సా? ఈడు న్యూడిల్స్, అజ్జుగాడు న్యూడిల్స్. కాబట్టి మాస్టర్ 3 ప్లేట్ న్యూడిల్స్. ఎట్లా ఏ విధంగా అయితే మాత్రం పార్టీ అయితే మేము సాధించాం. ఎరా అసలు ఏమంటాం? మేమైతే అసలు అక్కడ వీడియో తీస్తుంటాం, చివరికి మేము పార్టీ సాధించాం. ఫోటోల కోసం పార్టీ కోసం వస్తుంది. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఇక్కడ న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ దీంతో పాటు ఇంకా స్పెషల్స్ ఏమన్నా మాట్లాడుతున్నాం. క్యా మిల్తే ఆ స్పెషల్ పూరే? स्पेशल चिकन नूडल्स देते, नूडल्स बोनलेस देते, नूडल्स बोनलेस चिकन डाल के देते. अभी क्या क्या मिलता है? फ्राइड राइस है स्पेशल फ्राइड राइस, वेज मंचूरिया, एग मंचूरिया है, नूडल्स है, हाँ स्टार्टर सब मिलता है अवेलेबल. कोटिंग लेस चिकन आता है, बोनलेस. ఓకే మరి. थैंक यू. ఇది కామ్రేడ్స్, ఈ విధంగా మా అజ్జు గారి దగ్గర మేము పార్టీ తీసుకున్నాం. కాబట్టి ఈ బ్లాగ్ని ఇక్కడతో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, అస్సలాం, తుబిది, సీ యూ, బై. మర్చిపోయా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మర్చిపోరంటావా? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ ఉన్న ఏదో కోరి చెయ్యి చాచి అడిగే లోకం, పుట్టిన ప్రతి